ఒక న్యూ వీడియోలో ఫైనలీగా అయితే ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D గేమ్ అయితే న్యూ అప్డేట్ అయితే మళ్ళా వచ్చేసింది. ఈ న్యూ అప్డేట్ లో ఏమేమి యాడ్ అయ్యాయో మీకు తెలుసా? తెలియకపోతే పదండి అవేవో చూపిస్తా. ఫస్ట్ అయితే మీకు ఒక జాంబీ క్యారెక్టర్ అయితే గేమ్ లో యాడ్ అయింది, అలాగే ఒక తేనె తీగ కూడా గేమ్ లో యాడ్ అయింది. ఇంకోటి అది ఏంటంటే మనం బైక్ ని గానీ లేకపోతే కార్ ని గానీ రోడ్డు మీద జంప్ చేయించగలం. ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో మొత్తం చూపిస్తా, అందుకే మీరు వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్, ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పదండి మరి లేట్ ఎందుకు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గైస్ మొన్నైతే మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D గేమ్ అయితే ఒక స్మాల్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ స్మాల్ అప్డేట్ లో యాడ్ అయిన దానితో మన గేమ్ గ్రాఫిక్స్ అయితే కొంచెం చేంజ్ చేయగలం. ఇది ఎలాగో పదండి చూపిస్తా. మీరైతే RGS ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడైతే RGB అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత టిక్ పైన క్లిక్ చేయాలి. ఇంతే, మీ స్క్రీన్ మీద అయితే RGB వస్తుంది. RGB అంటే మీకు ఇక్కడ కనబడుతున్న మీ స్క్రీన్ మీద అయితే ఇలాంటిది వస్తుంది. దీంతోనే మేము గ్రాఫిక్స్ ని అయితే చేంజ్ చేయగలం. ఈ RGB ని అయితే నేను ఫస్ట్ దానికైతే మొత్తం ప్లేస్ చేసేసా. చేసిన తర్వాత నాకైతే మొత్తం బ్రైట్నెస్ అయితే ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మైనస్ చేసేస్తా. చూడండి, నాకైతే కొంచెం డార్క్ లోకి అయితే మారిపోయింది. ఇప్పుడు దీన్ని మధ్యలో కొంచెం సరిగ్గా ప్లస్ చేసి పెడతాను. ఇలా మేము మైనస్ ప్లస్ ఇలా చూసుకొని పెట్టాలి. పదండి సెకండ్ దాన్ని అయితే చూద్దాం. ఇప్పుడు దీన్ని మొత్తం ప్లేస్ చేస్తా. ఇప్పుడు చూద్దాం గ్రాఫిక్స్ ఎలా మారిపోతుందో. దీనిని ప్లస్ చేసిన తర్వాత క్వాలిటీ బ్రైట్నెస్ లోకి అయితే మారిపోయింది. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఒక చోట పెట్టి ప్లస్ చేసేద్దాం. అలాగే థర్డ్ దాన్ని కూడా ప్లస్ చేస్తే చూడండి గ్రాఫిక్స్ అయితే ఎలా మారిపోతుందో. అలాగే లాస్ట్ దాన్ని ప్లస్ చేస్తే చూడండి మొత్తం సిటీ అయితే రెడ్ లోకి అయితే మారిపోయింది. ఇప్పుడు నేను దీన్ని మైనస్ చేశాను, సిటీ అయితే మొత్తం బ్లూ లోకి అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఇలాగే మేమైతే కలరింగ్ అయితే మొత్తం చేంజ్ చేయగలం. ఇప్పుడు చూడండి మొత్తం సిటీ అయితే మొత్తం డార్క్ లోకి అయితే చేంజ్ చేసేసా. ఇది అయితే మొత్తం బ్లాక్ అండ్ వైట్ లోకి అయితే మారిపోయింది నిజమంటే. గైస్ ఇదన్నమాట మన RGB గ్రాఫిక్స్ చేంజ్ చేసేది. మేము దీంట్లో ప్లస్ మైనస్ సరిగ్గా పెట్టుకుంటే చాలు గ్రాఫిక్స్ అయితే మస్తుగా కనబడుతుంది. గైస్ ఈ న్యూ అప్డేట్ లో ఒక జాంబీ క్యారెక్టర్ యాడ్ అయిందని చెప్పాను కదా. పదండి ఈ జాంబీ క్యారెక్టర్ ని గేమ్ లో ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తా. ఈ జాంబీ క్యారెక్టర్ ని గేమ్ లో యాడ్ చేసుకోవడానికి అయితే ఏ లింక్ అవసరం లేదు. మరి ఈ జాంబీ క్యారెక్టర్ ని గేమ్ లో ఎలా యాడ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? పదండి ఈ జాంబీ క్యారెక్టర్ ని గేమ్ లో ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తా. గైస్ మీరైతే ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D గేమ్ అయితే అప్డేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత RGS ని ఓపెన్ చేయాలి. RGS ని ఓపెన్ చేసి అక్కడ PM12 అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత టిక్ పైన క్లిక్ చేయండి. అంతే, మీకైతే జాంబీ క్యారెక్టర్ అయితే ఆటోమేటిక్ గా వచ్చేస్తాడు. ఒకసారి మీరు గేమ్ ని బ్యాక్ చేసి స్టార్ట్ చేయండి. చూడండి నా లెఫ్ట్ సైడ్ అయితే జాంబీ మోడ్ అయితే ఆన్ అయింది. పదండి ఒకసారి నేను కూడా బ్యాక్ చేసి స్టార్ట్ చేస్తా. జాంబీ క్యారెక్టర్ లో మారుతామో లేదో. అరే ఫైనల్ గా నేనైతే జాంబీ క్యారెక్టర్ లోకి అయితే మారిపోయాను. ఈ జాంబీ క్యారెక్టర్ ని గేమ్ లో యాడ్ చేసుకోవడానికి అయితే ఏ లింక్ తో పని లేదు. అప్డేట్ చేసుకున్న తర్వాత RGS లో PM12 అని టైప్ చేస్తే చాలు, మనకైతే జాంబీ ప్లేయర్ మోడ్ అయితే ఆన్ అవుతుంది. పదండి ఇప్పుడు మనోడికి అయితే డ్రెస్ వేసి చూద్దాం వస్తుందో రాదు. అరే మనోడికి అయితే ఒంటి మీద అయితే ఏ కాస్ట్యూమ్స్ రావటం లేదు, కానీ బ్యాగ్స్ అలాగే మాస్క్ స్పెట్స్ అయితే వస్తున్నాయి. అలాగే క్యాప్ పెట్టి చూద్దాం వస్తుందో రాదు. అరే క్యాప్ అయితే వస్తుంది అనమాట. అలాగే స్పెట్స్, హెయిర్ కూడా వీటి ఒంటి మీదకి అయితే వస్తున్నాయి, కానీ కాస్ట్యూమ్స్ మాత్రం చేంజ్ కావటం లేదు. పదండి ఇప్పుడు అయితే మేము వెనకాల నుంచి మనోడికి అయితే చూస్తున్నాం. ఇప్పుడు ముందు నుంచి చూద్దాం మనోడు ఎట్లా కనబడతాడో. వీడిని చూస్తుంటే ఏదో గ్రహం నుంచి కిందకు వచ్చినట్టు ఉన్నాడు. నిజమంటే ఈ జాంబీ క్యారెక్టర్ అయితే చాలా ఫన్నీగా అయితే నాకు కనబడుతున్నాడు. మీకు ఎలా అనిపిస్తున్నాడు కామెంట్ చేయండి. పదండి ఇప్పుడు అయితే కొంచెం ముందు నుంచి చూద్దాం వీడిని ఫేస్ ఎలా ఉందో. వీడేంటప్ప ఇంత భయంకరంగా ఉండడు. వెనకాల నుంచి చూస్తుంటే వీడు కొంచెం ఫన్నీగా కనబడుతున్నాడు అన్నాను, కానీ ముందు నుంచి చూస్తుంటే వీడు చాలా భయంకరంగా ఉన్నాడు. నిజమంటే మన జాంబీ క్యారెక్టర్ అయితే రియల్ జాంబీ క్యారెక్టర్ లాగే ఉన్నాడప్ప. జాంబీ క్యారెక్టర్ లోకి అయితే మారిపోయాం, కానీ జాంబీ చేసే పనులు అయితే మేము చేయలేం. పదని గన్ తీసుకుని అయితే పబ్లిక్ మీద అటాక్ చేద్దాం. వీడైతే బండి వేసుకొని ఇక్కడ ఉన్నారు. అరే వీడేంట్రా ఇలా ఎగిరిపడ్డాడు. అమ్మో వీడైతే పోయాడు. కానీ బండి కూడా నడుపునీకి వస్తుందా రాదా? అరే బండి అయితే వీడు తీసుకోవటం లేదు. పదండి మేమే ఒక బండిని స్పాన్ చేసుకొని బండి తీసుకుని వెళ్దాం. మన ముందు అయితే ఒక కార్ వస్తుంది. పదండి ఆ కార్ని అయితే మిసైల్ గన్తో లేపేస్తాం. ఇప్పుడైతే గన్ అయితే తీసుకున్నా. ఇప్పుడు దీని మీద ఫైర్ చేద్దాం, పేలుతుందా లేదా. అరే ఇదైతే బుల్లెట్ మిస్ అయింది. ఇప్పుడు పదండి దీని మీద అటాక్ చేద్దాం. అరే కార్ మొత్తం అయితే బ్లాస్ట్ అయిపోయింది. గైస్ ఇదన్నమాట మన న్యూ అప్డేట్ లో యాడ్ అయిన జాంబీ క్యారెక్టర్. ఈ జాంబీ క్యారెక్టర్ ని గేమ్ లో యాడ్ చేసుకోవడానికి అయితే ఈ లింక్ తో పని లేదు. గేమ్ అప్డేట్ చేసుకున్న తర్వాత RGS లో వెళ్ళి PM12 అని టైప్ చేస్తే చాలు మన జాంబీ క్యారెక్టర్ అయితే యాడ్ అయిపోతాడు. గైస్ పదండి ఇప్పుడు మన వెహికల్స్ ని ఎలా జంప్ చేయించాలో చూపిస్తాను. ఏం లేదు, మీరైతే ఫస్ట్ గా ఒక కార్ అయినా కానీ ఒక బండి అయినా కానీ తీసుకోండి. నేనైతే ఒక బైక్ అయితే తీసుకున్నా. పదండి ఇప్పుడు వెనకాల ఒకటి ఎక్కించుకుందాం, ఎందుకంటే వీడిని చుక్కలు చూపిద్దాం. చూడండి ఇప్పుడు బైక్ ని జంప్ చేయిస్తా. అరే వా ఎంత మస్తుగా జంప్ చేస్తుంది నిజమంటే. ఈ బైక్ ఏదో టైర్లకి స్ప్రింగ్ ఉన్నట్టుగా ఎంత మస్తుగా జంప్ చేస్తుండో చూడండి. ఇలా బైక్ ని జంప్ చేస్తుంటే వెనకాల కూసుకున్న ఈ క్యారెక్టర్ పరిస్థితి అయితే నాకు తెలుస్తుంది. చూడండి ఎలా ఉంటుందో వీని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి అన్నమాట మనోడిది. పదండి వీనైతే కింద దింపేద్దాం. ఇంకా గైస్ బైక్ ని అయితే జంప్ చేయించాం. ఇప్పుడు ఏదైనా పెద్ద వెహికల్ ని జంప్ చేయిద్దామని నేనైతే ఆటోని తీసుకున్నా. పదండి ఇప్పుడు ఆటోని అయితే జంప్ చేయించాం.
ఊరు వామ్మో ఇదేంట్రా రెక్కలు వచ్చినట్టుగా ఎగురుతుంది. నిజమంటే చాలా హైట్ గా ఎగిరింది ఆటో అయితే. పదండి ఇప్పుడు మీరు కూడా గేమ్ లో ఎలా జంప్ చేయించాలో చూపిస్తా. ఏం లేదు, ఏదైనా వెహికల్ తీసుకుని డ్రైవ్ చేస్తున్నప్పుడు రైట్ లో కనబడుతున్న స్లో మోషన్ బటన్ ని క్లిక్ చేయాలి. చూడండి నేనైతే ఆ స్లో మోషన్ బటన్ అయితే క్లిక్ చేసేసాను. ఆటో చూడండి ఎంత మస్తుగా ఎంత పైకి ఎగురుతుంది. పదండి మళ్ళీ ఒకసారి చూసేద్దాం. ఇప్పుడైతే మన ముందైతే ఒక వెహికల్ వెళ్తుంది. ఇప్పుడైతే స్లో మోషన్ బటన్ మీద క్లిక్ చేస్తా. చూడండి క్లిక్ చేశానో లేదో ఆటో అయితే ఎంత హైట్ గా అయితే జంప్ చేసింది. మామూలుగా అయితే వెహికల్ ఇంత హైట్ గా అయితే జంప్ చేయదు, ఎందుకంటే నేనైతే మూన్ గ్రావిటీ అయితే ఆన్ చేసుకున్నా. అందుకే ఈ ఆటో అయితే గాల్లో ఇంతసేపు ఉంది. పదండి ఇది కూడా ఎలా చేయాలో చూపిస్తా. చూడండి నేనైతే ఒక బైక్ తీసుకున్నా. బైక్ తీసుకుని ఇప్పుడు స్లో మోషన్ బటన్ మీద క్లిక్ చేస్తా. క్లిక్ చేశాను, బైక్ అయితే జంప్ చేసింది, కానీ ఇంత హైట్ అయితే జంప్ చేయలేదు. చూడండి మళ్ళీ ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను. చూడండి బైక్ అయితే ఎంత కిందగా జంప్ చేస్తుందో. ఇప్పుడు మనం బైక్ ని కూడా చాలా హైట్ గా ఎగరేయాలంటే ఇప్పుడు మేము మూన్ గ్రావిటీని అయితే ఆన్ చేసుకోవాలి. మూన్ గ్రావిటీ చిట్ కోడ్ అయితే 7112 ఈ నంబర్ ని డైల్ చేయాలి. డైల్ చేసిన తర్వాత మూన్ గ్రావిటీ అయితే ఆన్ అయిపోతుంది. పదండి ఇప్పుడు చూపిస్తా బైక్ అయితే ఎంత హైట్ జంప్ చేస్తుందో. మూన్ గ్రావిటీ ఆన్ చేసుకున్నా. చూడండి ఇప్పుడైతే స్లో మోషన్ బటన్ పైన క్లిక్ చేశాను. బైక్ అయితే చాలా అంటే చాలా హైట్ లోకి అయితే ఎగిరింది. అలాగే ఎంత సేపు ఇలానే హైట్ లోనే నిలబడుతుంది. చూడండి మూన్ గ్రావిటీని ఆన్ చేసుకోకుండా మేము జంప్ చేస్తే ఇంత హైట్ అయితే ఎగరదు. మూన్ గ్రావిటీని ఆన్ చేసుకొని కార్ ని జంప్ చేస్తే మనకు కార్ కూడా చాలా హైట్ లోకి అయితే ఎగురుతుంది. మన ఆటోని చూసారు కదా ఎంత హైట్ లోకి అయితే ఆటో ఎగురుతుందో. అలాగే ఈ బైక్ ని చూడండి గాల్లోనే నడుస్తున్నట్టు ఉంది. నిజమంటే ఎంత సేఫ్ అయింది, అలానే గాల్లోనే వెళ్తుంది. మీరు కూడా మీ గేమ్ లో ఒకసారి మూన్ గ్రావిటీని ఆన్ చేసుకుని ఇలా బైక్ ని గానీ కార్ ని గానీ జంప్ చేయించండి. పదండి గైస్ న్యూ అప్డేట్ లో వచ్చిన స్టార్ ఐటమ్ ని చూపిస్తా. దాన్ని చూసే ముందు మీరైతే తొందరగా వీడియోని లైక్ చేయండి. పదండి ఆ స్టార్ ఐటమ్ ఏదో చూపిస్తా. అది ఏంటంటే హనీబీ, అదే అండి తేనెటీగ. పదండి ఈ తేనెటీగని గేమ్ లో ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తా. గైస్ మీరు కూడా మీ గేమ్ లో ఈ తేనెటీగని యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ ఒక లింక్ కనబడుతుంది. అదే అండి తేనెటీగ లింక్ అన్నమాట. మీరు దాన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత గేమ్ ని ఓపెన్ చేయాలి. గేమ్ ఓపెన్ చేసి ఇంటర్నెట్ లో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత 2-3 సెకండ్ల తర్వాత మీకైతే అక్కడ ఫైల్ లోడెడ్ అని వస్తుంది. ఇంకో మాట, మీ మొబైల్ డేటా మాత్రం ఆన్ లోనే ఉండాలి. అప్పుడు మీకు ఇక్కడ ఫైల్ లోడెడ్ అని వస్తుంది. పదండి ఇప్పుడు ఈ తేనెటీగ చిట్ కోడ్ ఏదో చూసేద్దాం. ఈ తేనెటీగ చిట్ కోడ్ వచ్చేసి 27 ని డైల్ చేస్తే మీకు స్పాన్ అవుతుంది ఒక హనీబీ. గైస్ చూడండి ఈ తేనెటీగ ఎంత పెద్దగా ఉంది. అలాగే తేనెటీగ మీద మేము కూర్చొని డ్రైవ్ కూడా చేయగలం. నిజం అంటే మేము దీని మీద కూర్చొని పైకి ఎగరగలం. పదండి నేనైతే దీని మీద కూర్చున్నాను. ఇప్పుడైతే నిదానంగా పైకి ఎగరదాం. ఉరి అరే ఇదైతే వెళ్తున్నప్పుడు చూడండి గుయ్యి అని సౌండ్ అయితే ఎంత మస్తుగా వస్తుంది. అరే నిదానంగా పోరా. అరే ఇదైతే చాలా అంటే చాలా స్పీడ్ గా పోతుంది అన్నమాట. ఇది వెళ్తున్న స్పీడ్ లోకి అయితే నేను మాత్రం దీన్ని సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతున్నాను. నిజమంటే ఇది చాలా అంటే చాలా స్పీడ్ లోకి అయితే వెళ్తుంది. గైస్ మీకు ఈ తేనెటీగ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. గైస్ మీరు కూడా ఇలా తేనెటీగ మీద క్యారెక్టర్ లేకుండా ఈ తేనెటీగని మాత్రమే డ్రైవ్ చేయాలనుకుంటున్నారా? పదండి ఇది ఎలా చేయాలో చూపిస్తా. గైస్ మీరైతే ఈ తేనెటీగని స్పాన్ చేసుకోండి. అలాగే దీని ముందర ఒక అడవి దున్నని కూడా స్పాన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఈ తేనెటీగ దగ్గరకు వచ్చి నిలబడండి. అప్పుడు అడవి దున్న మీ నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మీరు ఒక వెపన్ తీసుకోండి. అప్పుడు అడవి దున్న మీద ఫైర్ చేయండి. ఫైర్ చేసిన తర్వాత అడవి దున్న అయితే మీ మీదకైతే అటాక్ చేయడానికి వస్తుంది. తొందరగా మీరు తేనెటీగ మీద తొందరగా కూర్చోండి. కూర్చున్న తర్వాత అడవి దున్న వచ్చి మిమ్మల్ని అయితే ఉతికేస్తుంది. అప్పుడు మీరు ఈ సిటీని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతారు. అప్పుడు మీరు ఈ తేనెటీగని సింగిల్ గానే ఈ తేనెటీగని డ్రైవ్ చేయగలరు. ఫైనల్లీ ఇదన్నమాట మన న్యూ అప్డేట్ వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ న్యూ అప్డేట్ లో యాడ్ అయినవి మీకు ఏది నచ్చిందో అది కూడా కామెంట్ చేయండి. మీరైతే వీడియోని ఒక లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్ వీడియోస్ చూడడానికి అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఏదైనా అప్డేట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకే ఫస్ట్ గా నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఈ వీడియోలో అయితే బై.